చేస్తున్నాడు ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఆ 10 రూపాయలు 50 రూపాయలు అంటే ఆ ట్రిప్కి వెళ్ళొచ్చినప్పుడు ఇచ్చేవాడంటే ఏంటంటే ఆ తర్వాత ఆ లెక్కలు రాసినప్పుడు నేనే కూడినప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చినప్పుడు చదివినప్పుడు నాకు అర్థమైంది ఆయన అక్కడ 50 రూపాయలు టిఫిన్ చేశాడంటే చేసి ఉండలేదు, ఈయన ఇక్కడ చూస్తే మనిషి ఆరోగ్యాన్ని బట్టి నాకు అర్థమైంది. అది ఆనాటి పరిస్థితి. అదే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఎత్తుక్కోవాల్సిన పని లేకుండా పోయింది కదా, డైరెక్ట్ గా చదువుకోగలిగారు కదా. ఇది కన్సర్న్, హృదయానికి టచ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్. అట్లాగే హెల్త్ కి సంబంధించి చస్తమా బతకడమా. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటి, మేము మా చిన్నప్పుడు గుడివాడలో ఉన్నప్పుడు ఆ హోమియో హాస్పిటల్కి పోయేవాళ్ళం, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్. కుక్క గరిస్తే కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లే, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఫీజులు పెట్టి చేయించుకునే సిచ్యువేషన్ కాదు. ఒక్కసారి నా చెయ్యిరిగినప్పుడు ఎపెండిసైటిస్ ఆపరేషన్ లాంటివి చేస్తే 3 ఏళ్ళు పట్టింది ఆ డబ్బులు నెల నెల జీతంలో కట్ చేసుకోవడానికి నాన్నకి. అలాంటి సిచ్యువేషన్ చూసాం. ఈవెన్ నేను జాబ్ చేసేటప్పుడు చాలా తిప్పలు పడ్డాం, ఏది అడ్వాన్సుల కోసము లేకపోతే అప్పులు కోవటము, నానా తిప్పలు పడినటువంటి పరిస్థితి. అప్పటిదాకా బాగా క్లోజ్ గా ఉండేటువంటి ఫ్రెండ్స్ కూడా అప్పు అనేటప్పటికి దూరం అయిన వాళ్ళు, బంధువులు కూడా అప్పటిదాకా బాగా ఉండేటటువంటి కూడా మన దగ్గర ఎక్కడ ఉంటే డబ్బులు, అప్పటిదాకా మా దగ్గర అంత ఉంది ఎంత ఉందని చెప్పిన వాళ్ళు కూడా అడిగినప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత మన దగ్గర కొంచెం బాగున్నప్పుడు ఏముందిలే మామూలుగా కట్టలేరేమో అని అనుకున్నాం కానీ మీరు నిలబడ్డారే, ఇట్లాంటి మాటలు. అంటే దట్ మీన్స్ మనకి మన జీవితంలో విద్యా వైద్యం అనేది ముడిపడి ఉన్నాం. జగన్ దాంట్లో తీసుకొచ్చిన ఫార్ములా ఏంటంటే వాళ్ళ అవసరం తీర్చాలి, అట్ ద సేమ్ టైం సమస్య పరిష్కరించాలి. పరిష్కరించడం ఎట్లాగా అంటే ప్రభుత్వం భారం తగ్గించాలంటే ప్రభుత్వంలో ఖర్చు పెట్టేదాన్ని తగ్గించాలా. ఎలా? అలాగని ఆపరేషన్స్ తగ్గిద్దామా, ట్రీట్మెంట్లు తగ్గిద్దామా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఈ మొక్కని మనమే దాదాపుగా 5-6 ఏళ్ల డిబేట్లలో ఎన్నోసార్లు మాట్లాడాం. దాన్నే చూసి అతనికి ఎవడన్నా ప్రపోజల్ ఇచ్చాడా లేకపోతే అతనే విని చేసుకున్నాడా మనకు తెలియదు. బట్ ఈ ప్రపోజల్ ని అనేక సార్లు నేనే ప్రస్తావించా. గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా డెవలప్ చేయండి, ప్రైవేట్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ డాక్టర్లే వెళ్ళి ఆపరేషన్ చేసి ఆపరేషన్ కి 10,000 25,000 తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఫీజు డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్